ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నా. ఈ అన్ని పరిణామాలు ఒకటైతే మీ గోదావరి జిల్లాలో ప్రవేశించేసరికి భీమవరం దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు. ఒకటి తనని అవమానించినప్పుడు నిలబడ్డాడు, తల్లిని అవమానించినప్పుడు నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటే ఇక పీక్స్ అది. ఆ పరిస్థితుల్ని ఎట్లా లోకేష్ దాటుకోగలిగాడు, ఎట్లా వాటిని మోయగలిగాడు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి వాళ్ళని వదిలేసి ఉన్న తన పని తను మామూలుగా చేసుకున్న చాలా బాగుండేదండి. ఆయన విపరీతమైన అసూయాపరుడు, దురహంకారి, ఎదటివాడిని సహించలేని గుణం, ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని రాజకీయ నాయకుడిగా అసలు ఆ స్టేజ్కి వస్తమే గొప్ప. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చి జనసందోహాలు, ఆయన సమావేశాలు, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక పక్క ఆయన సభలకే సమావేశాన్ని దూకేసి పారిపోతున్నారు. అదో కుళ్ళు కడుపులో ఉంది. ఇంకోటి లోకేష్ అసలు సహించలేకపోతున్నాడు. లోకేష్ ఏంట్రా బాబు, మనం ఇన్ని రకాలుగా మాట్లాడినా అతను కుర్రోడు కత్తిలైతే నాకన్నా అందంగా ఉన్నాడు, పైగానే అది కూడా ఉంటుంది. కొంచెం పొడుగ్గా ఉన్నాడు, మంచి హీరోలా కనపడుతుంది, నేను ఎవరు బాబు అన్నట్టు ఉన్నాను నేను అని ఫీలింగ్ ఉంటుంది లోపల. ఇవన్నీ చూసిన తర్వాత ఎవడో చెప్పుకుంటాడు, ఇసుక మీద ఇసుక ఫ్రీగా ఎత్తే కేసు ఏంటండి, లేకపోతే అన్నా క్యాంటీన్ల మీద పెట్టలేదు ఇంకా నయ్యం. అన్నం ఎంత పెట్టేవా నువ్వు ఉత్తిని 5 రూపాయలకి అన్నం పెడతావు నువ్వు అని అరెస్ట్ చేయలేదు, అదొకటి నయ్యం. ఇలాగా దొంగ కేసులు పెట్టేసి అక్రమంగా నిర్బంధించి పైన ఉన్నవాళ్ళు కూడా సాయం చేశారు. లేకపోతే నాట్ బిఫోర్ మీ అని వాయిదాలు రకరకాలుగా జరిగిపోతుంది అదంతా. చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడే రాడు బయటికినా అన్ని పండుగలు అక్కడే చేసేసుకుంటే ఎలక్షన్ దాకా ఉండి ఇచ్చేస్తారు, అందరిని కొట్టి చంపేస్తారు, ఎలక్షన్ దుబ్బేస్తాడు, మళ్ళీ అతను వచ్చేస్తాడని ఓ పుకారు పెట్టడానికి ట్రై చేశారు. లోకేష్ గారు కూడా అసలు ఆ ఫైర్ చూడాల, తిరగబడ్డ బిడ్డ అన్నట్టుగా వచ్చాడు. పరిస్థితుల్ని అదుపులో తీసుకున్నాడు. ఒక కన్ఫ్యూజను, ఆందోళన, భయం, భవిష్యత్తు పట్ల బెంగ, ఇలాంటివన్నీలో ఒకేసారి లోనయ్యింది. పార్టీ నాయకత్వం కానీ, కేడర్ కానీ, సానుభూతి పట్ల కానీ, పార్టీ అభిమానులు కానీ సుజావుగా సాగుతుంది. ఒక రకమైన నిస్తేజం, ఒక మంచి హైప్లోకి వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసి అరెస్ట్ చేసిన ఎవడో భయపడలేదు. బెయిల్ పెట్టుకుంటారు, వచ్చేస్తాడు, దీనిది ఏముందలే. ఎందుకంటే ముక్కలకే నరికేసిన వాళ్ళకే బెయిల్ దొరికింది. ఇన్ని వేల కోట్లు దొబ్బేసిన వాడు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, వాళ్ళకే బెయిల్ దొరికింది, దీనికి ఇంత దొరకదని ధీమా ఉంది. కానీ పొద్దున్న సాయంత్రం దాకా విచారణ చేసి అంతా అయిపోతుంది అనుకున్న టైం టపాల్మని రిమాండ్ అయితే అనిపిస్తుంది ఎవరికన్నా, దిడ్రా తేడాగా ఉంది ఏదో అనిపించిందా లేదా. అది అయిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్తే అబ్బాయి మా దగ్గర వద్దండి ఇది అన్నారు కొంతమంది. ఇలాగ రకరకాలుగా అదేనండి. ఇది మనం వాళ్ళని విమర్శించలేం, కానీ జరిగిన విధానం అపోహలు కలిగిస్తుంది. దీన్ని ఆ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు ఏమనుకున్నా ప్రజలతో సంబంధం లేని ఏ వ్యవస్థ ఏం గొప్ప ఏం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్, వాళ్ళ తర్వాత ఎవరన్నా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఒక జంప్ వచ్చింది అందరికీ. ఈ సిచ్యుయేషన్ని ఈయన హ్యాండిల్ చేసిన తీరు అమోఘం. ఎలా హ్యాండిల్ చేయగలిగారు మనకి? ఎలా వైసీపీ వాళ్ళంతా తండ్రి అరెస్ట్ అయితే పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, భయపడ్డాడు, లేకపోతే లోకేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకే భయపడి ఢిల్లీలో కూర్చున్నాడు, ఈ ప్రచారం అంతా జరిగింది కదా. ఒకవైపు తండ్రి అరెస్ట్ అయి ఉన్నాడు, ఇంకొక పక్క ఆయన అరెస్ట్ చేస్తారేమో అని భయపడి పోయాడు అనేది ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఈ రెండు కూడా క్యాడర్లో ఒక మనోస్థైర్యం కోల్పోయేలాంటి పరిస్థితి. దీన్ని ఎట్లా పెంపొందించగలిగాడు క్యాడర్లో? ఇప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఆయన్ని? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ వచ్చి పట్టిపోయారు. చాలామందిని హైదరాబాద్, ఇప్పుడు మీ యజమాని కూడా తీసుకెళ్లారు కదా ఇక్కడ నుంచి, ఒకప్పుడు తీసుకెళ్లారు కదా 2-3 ఏళ్ల క్రితం. అవును, మీ హార్డ్ డిస్కులు గట్ట పట్టిపోయారు కదా నేను. అవునవును. అలా దొంగోళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారండి. దొంగతనం చేస్తానికి ఏమైనా బౌండరీ ఉంటుందా? దౌర్జన్యం చేయడానికి ఏమైనా బౌండరీస్ ఉంటాయా? పైగా వాళ్ళకేమో స్టాంప్ ఉంది అధికారులు అని, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి అరెస్ట్ చేయండి, ఢిల్లీ వెళ్ళి అరెస్ట్ చేయలేరా? అది కాదు అక్కడ. ఆయన న్యాయ నిపుణులతో వివిధ వర్గాలతో సంప్రదించాల. ఎవడో ఒకటి నమ్ముకుని అంతా అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి గోతులు దిగి బోరుమని ఆడటం కాదు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు న్యాయ పోరాటం చేయట్లేదు అక్కడ. అందరికీ న్యాయ పోరాటం చేస్తున్నారమ్మా. ఈ కోర్టులో కావచ్చు ఆ కోర్టులో, ఆ కోర్టులో కావచ్చు ఆ కోర్టులో అవుద్ది. న్యాయం, ధర్మం,
శాస్త్రం ఇవన్నీ అనుకుంటున్నారు. వాళ్ళు చేసింది రాజకీయ పోరాటం. మీతో మేము మమ్మల్ని పెట్టుకోవాలి, మీతో పాటు మీకు కూడా తీసుకెళ్తేనే మేము ఇచ్చేస్తాం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసుకోవాలంటే వీళ్ళు పటిష్టంగా లా ప్రాసెస్ ఫైటింగ్లో వీళ్ళు చాలా సుదీర్ఘంగా చర్చించాలి, న్యాయ నిపుణులతో మాట్లాడాలి. ఒకవేళ కొన్ని వ్యవస్థలని లోకేష్ అన్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేసి వీళ్ళని. కాబట్టి ఆ వ్యవస్థలు మేనేజ్ చేసినప్పుడు హౌ టు హ్యాండిల్, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకోవాలి. పైగా అతనికి ఒక పీస్ఫుల్ ప్లేస్ కావాలి, కూర్చొని మాట్లాడతాను. వాళ్ళ ఎంపీలతోటి ఢిల్లీలో లాబింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఆ పై వెళ్తాడు అవసరం లేదు. ఆయన చెప్పాడు కదా, ఒక్కసారి కూడా వాళ్ళ అపాయింట్మెంట్ అడగలేదు, ఎళ్ళ కాల్ పెట్టుకుంటానికి పోలేదు. అతను తన పని నెరవేరింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటే అతను వీళ్ళు అక్కడికి వెళ్ళి చేయలేరేటి. అవును, నాకు తెలిసి ఒకవేళ నిజంగా అక్కడే ఈజీ వాళ్ళకి, ఇక్కడే కష్టం. వీళ్ళు అంతా అడ్డుపడే అవకాశం వద్దా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డం తొలగమంటే తొలిగారు, నాకు వెళ్తానికి ఇష్టం లేదు అన్నాడు. ఆయన అసలు వాళ్ళు కదలనివ్వరా, ఇంచు కూడా కదలనివ్వరా. వాళ్ళు ఏం చేసినా మిలిటరీని తెచ్చుకున్నా కానీ కదలలేరు ఆయన. వీళ్ళు లా బైండింగ్ సిటిజన్స్ అండి, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. నాకు తెలిసి లోకేష్ దగ్గరికి సిఐడి ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని ఆహ్వానించి టీ ఇచ్చి వాటర్ ఇచ్చి మాట్లాడిన తర్వాత క్యాడర్లో ఒక రకమైన ఇది వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి పరిస్థితిని కూడా అతను హ్యాండిల్ చేశాడు. ఒక్కసారి వాళ్ళ నాన్నగారిని కలిసి వచ్చిన తర్వాత అతను ఒక 2 సార్లు బయటకు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రస్తుతోటి. అవును, ఒక ఎమోషన్ ఉంటుందండి. ఇప్పుడు మనకే చంద్రబాబు నాయుడు గారికి ఒక లీడర్గా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్షంగా ఉండగా మన రాజకీయాల గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ప్రతిరోజు ఆయన మాట, ఆయన వార్త లేకుండా ఏ రోజు లేదు. కాబట్టి మనమే ఒక రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చింది. ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు కూడా ఆయన అలవాటు అయిపోయాడు. అలాంటి మనిషి 50 రోజులు దాదాపు 2 నెలలు జైల్లో ఉండిపోతే ఇంట్లో ఉన్న మనిషికి ఎలా ఉంటుంది, సొంత కొడుక్కి. రాజకీయాలు పక్కన పెట్టేయండి, ఆ సిచ్యువేషన్లో ఆయన ఒక నిర్బంధం, ఒక స్వేచ్ఛ, సింహం లాంటి మనిషి, పైగా ఎంతో క్రమశిక్షణ, చట్టాన్ని గౌరవించే వ్యక్తికి ఈ రకమైన పరిస్థితి వచ్చింది. అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా కావాలని వేధిస్తున్నారంటే దాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాం. అదే ఆ పరిస్థితుల నుంచి దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి, చట్టం ద్వారా ఏ విధంగా ఎదుర్కొని అవకాశం వచ్చినప్పుడు దేనికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అక్కడ ఛాన్స్ ఉండలేదు. అక్కడ ఇప్పుడు ఏం చేద్దామన్నా ఛాన్స్ ఉండలేదు. డబ్బాలు వచ్చే వారం దసరా వెళ్ళిన తర్వాత అండి వాయిదా అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు వాయిదా, దసరా వెళ్ళిన తర్వాత నేను తిరుపతి వెళ్ళి గుండె గీయించుకోవాలని వాయిదా పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. మా ఇంట్లో పెళ్ళి ఉందండి, అదండి ఇదండి అని. ఏం చేస్తారు, ఆ రూల్ ప్రకారం వెళ్ళేవాడికి ఆ రూల్సే ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదే అడ్డగోలుగా వెళ్ళాలనుకోండి, కొట్టి చంపేసి దావుడు బోసులు తగిలిట్టేసి బీభత్సం చేస్తే కూడా ప్రయోజనం ఉండకపోయినా కానీ వాళ్ళు అదే కోరుకున్నారు. కానీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదు. వాళ్ళు అదే కోరుకున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కేడర్ని, నాయకుల్ని లోపలేసి కుమ్మేసి అనుకున్నారు. వాళ్ళకి ధైర్యం లేదండి. నాయకులు కానీ కేడర్ కానీ ఇలా యుద్ధం చేయడానికి, దెబ్బలాడటానికి వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది తప్పుడు, మనం చేసిన తప్పు అని చెప్పి చాలామంది వెనక్కి తగ్గిపోయారు. అందులో వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న 10 మంది వెళ్ళి కొట్టేసి పోలీసు వాళ్ళు వెనకాల దాక్కుంటారు. పోలీసు వాళ్ళకి తప్పదు. ఆ పైన ఆఫీసర్ ఎలాంటోడైనా కానీ వాళ్ళంతా రూల్ ప్రకారం పోవాలి, క్రమశిక్షణ కదా, డిసిప్లిన్. షూట్ అంటే షూట్ చేయాలా. సో ఇక్కడ కూడా లోకేష్ లీడర్గా నిరూపించగా అసలు ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఒక పక్క తల్లి జనాల్లోకి వచ్చింది, ఇంకొక పక్క మనవడు అడిగితే తాత విదేశాలకి వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్ అలాంటి సందర్భం కదా. ఆ పిల్లవాడు వాళ్ళ తాతని జైల్లో చూస్తే ఎంత మానసికంగా ముద్ర పడిపోద్దండి. ఎంత అన్యాయం అండి. ఆయన ఏం తప్పు చేయకుండా, పాపం కదా అది. నిజంగా నువ్వు తప్పు చేసినోడివే సిగ్గు లేకుండా తిరుగుతున్నావు రోడ్డు మీద. సో వీటన్నిటినీ తట్టుకుని లీడర్గా నిలబడగలిగాడు అని అంటారు అంతిమంగా. ఇప్పుడు ఇంకో 10 రోజులు చేసేసి ఉంటే బాగుండని అభిప్రాయం ఉంది అందరికీ. శ్రీకాకుళం దాకా వెళ్ళిపోయి ఉంటే బాగుండు అనుకున్నారు. ఏమైనా చాలండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక ఎంత దంచినా ఒకటి, ఎగిరెగిరి దంచినా ఒకటి అన్నట్టుగానే ఆల్రెడీ ప్రజలు డిక్లేర్ అయిపోయింది. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన కొరదా కూడా ఆయన తిరిగేస్తే ఓ 10 రోజులు 15 రోజులు తిరిగేసాడు అనుకోండి, మంచి రికార్డు చరిత్ర ఉంది. అటు గెలిచిన తర్వాత కూడా పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు అనేటువంటిది ఒక చరిత్ర సృష్టించడం. ఇది మీ సూచన పెద్దలుగా. ఆయన ఏం చెప్పాలంటే, రేపు మీటింగ్ కదా, మీరేం నిరాశపడద్దు.
రేపు మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నేను అనేటువంటి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 2 రోజులు ఈ ఎలక్షన్ గొడవ, ఈ మంత్రివర్గం గొడవలు నన్ను పిక్కు తినేస్తారు అందులోనే. ఆ టైంలో నేను పాదయాత్ర పెట్టేసుకుంటాను, మీ అందరి దగ్గరికి వచ్చి కలుస్తాను. ఇప్పుడు రాలేని ప్రజలు కూడా అప్పుడు దగ్గరకు వచ్చే అవకాశం, అప్పుడు దగ్గర మీకు ఆ రోజు కూడా మిమ్మల్ని నేను హక్కుని చేర్చుకుంటాను. ఇవాళ ఎలాగైతే ఉన్నాను అలాగే ఉంటాను. ఆ వాళ్ళు కూడా నేను పరదాలు గట్ట కట్టుకొని దాక్కుని లోపలికి చెట్లు గట్ట కుట్టించను అని చెప్పేసి ఇక్కడి నుంచి పర్లాకిమిడి బార్డర్, ఒరిస్సా బార్డర్ వరకు కూడా ఆయన పాదయాత్ర చేస్తే సూపర్ శభాష్ లోకేష్ గారు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అనొచ్చు మనం. రైట్ సార్, థ్యాంక్ యూ.